యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. చూడండి, యేసు ప్రభును గురించి రాయబడిన మాట, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయడానికట ఆ శిలువ త్యాగములో ఆయన పడుతున్న వేదన అంతటిని చూసి అట తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తృప్తి పొందాడట. కానీ తనకున్న అనుభవ జ్ఞానము చేత యేసు ప్రభు ఏం చేశాడంటే తన యొక్క ప్రజలు మనందరి పాపములను, మనందరి యొక్క శ్రమలను భరించడానికి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను కూడా నిర్దోషులుగా చేయడానికి నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా, నీ యొక్క వ్యవస్థ పక్షముగా ఆయన దగ్గరికి ఎంతమంది ఆయన త్యాగమును ఒప్పుకొని వస్తారో వారందరికీ నిర్దోషిగా చేయడానికట వారందరి పక్షముగా దేవుడు నిలబడ్డాడట. ఎట్లా నిలబడ్డాడంటే తనకున్న అనుభవ జ్ఞానము చేత నిర్దోషులుగా చేయడానికి నిలబడి ఆయన మన పక్షముగా కార్యములు జరిగించాడు. చూద్దాం, లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం, 44వ వచనం, 45వ వచనాన్ని చదువుదాం. తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చూడండి, యేసు ప్రభు సిలువకు వెళ్ళడానికి ముందు ఆయన అనుభవ జ్ఞానము చేత ప్రతి ఒక్క మనిషి యొక్క దోషమును నిర్దోషులుగా చేయడానికి నిలబడ్డాడు కదా. ఆయన అనుభవ జ్ఞానం ఏంటంటే ప్రార్థనలోనికి వెళ్ళి ఏమంటున్నాడంటే, అయ్యా తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడాలి అంటున్నాడు. అంటే శరీరము నీలాగా నాలాగా ఒక మామూలుగా ఒక దెబ్బ తట్టుకోలేని స్థితిలోనే ఉన్న, సేమ్ నీవు ఎట్లా ఉన్నావో నేను ఎట్లా ఉన్నానో యేసు ప్రభు అదే రీతిగా ఉన్నాడండి. రక్త మాంసములు కలిగి ప్రాణము కలిగి శరీరము కలిగి ఉన్న యేసు ప్రభు ఆ శిలువ త్యాగమును ఒకసారి ధ్యానము చేస్తే నేను భరించగలనా అనే ఒక వేదన ఆయనలోనికి వచ్చి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, లేదయ్యా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. ఒక దూత వచ్చి అట ఆయనను బలపరిచిందట. 7 వారాలు కూడా మీరు నడుము కట్టుకున్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మీరు కోరుకున్నట్లయితే ఒక దూత వచ్చి మిమ్మల్ని బలపరుస్తుంది. యేసు ప్రభు కూడా మనలాగా శరీరంలో ఉన్నాడు. ఆ శరీరధారిగా ఉన్న యేసు ప్రభు దగ్గరికి ఏమొచ్చిందంటే ఒక దూత వచ్చి ఆయనను బలపరచడం ప్రారంభించిందండి. పరలోకం నుంచి తండ్రిని వేడుకోగానే, ప్రభువా ఈ గిన్నె నేను భరించలేను, ఈ బాధ నేను భరించలేను, ఈ యొక్క శిలువ త్యాగము నేను చెయ్యలేను అని ఆయన మొరపెట్టినప్పుడు దేవుని యొక్క సహాయము ఆయన దూతను పంపించి ఆ దూత వచ్చి యేసు ప్రభును బలపరిచినప్పుడట ఆయన చెమటనట రక్తపు బిందువులుగా భూమిలో పడ్డాయి. ఎలా పడ్డాయి? చెమట కారిపోతూ ఉన్నది. అంటే ఆయన ఎంత ప్రార్థన చేశాడో మీరు అర్థం చేసుకోవాలి. ఆ త్యాగము చేయడానికి కావలసిన బలమంతా కూడా ప్రార్థనలో ఆయన కూడగట్టుకున్నాడండి. ఆ యొక్క చెమట కారిపోతూ ఉన్నదట. ఆ చెమట కారిపోతున్నప్పుడు మామూలుగా సాధారణంగా మనం మాట్లాడుకుంటున్నాము, కానీ చెమట కారిపోవడముతో పాటు రక్త బిందువులుగా కింద పడుతూ ఉన్నాయట. అంటే అంత వేదనతో ప్రార్థన చేసి ఆ శిలువ త్యాగమునకు సిద్ధపడ్డాడు దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు సురక్షితముగా ఉన్నావు, నీకు విడుదల కలుగుతున్నది, నువ్వు నిర్దోషిగా కనబడుతున్నావు, అనేక సమస్యల నుంచి నువ్వు బయటికి రాగలుగుతున్నావు అంటే ఆ రోజు ఆయన
చెమట రక్త బిందువులుగా కింద పడి అంతగా దేవుని దగ్గర వేడుకొని ఆ శిలువ త్యాగానికి వెళ్ళాడు. అందుకనే ఈరోజు నీకు నాకు ప్రార్థన అవసరమా కాదా? మనము సాధారణమైన వ్యక్తులం, మనకు ప్రార్థన అవసరమా కాదా? తండ్రి చేయి కదిలించబడాలి. యేసు ప్రభుకు మనం మొరపెట్టినప్పుడు, తండ్రికి ఆయన మొరపెట్టినప్పుడు ఆ యొక్క కార్యము మన జీవితంలో జరుగుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24-25 వచనాలు చదువుదాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చితే కానీ, చూడండి, ఒక విత్తనం వేస్తాము కదా, మనం విత్తనం వేసినప్పుడు అది రెండుగా చీల్చబడినప్పుడు అందులో నుంచి మొలక వస్తుందా? గింజ గింజగా ఉంటే మొలక వస్తుందా? పగిలిపోతే, అందులో నుంచి పగిలినప్పుడు, అది రెండుగా చీల్చబడినప్పుడు అందులో నుంచి ఒక మొలక బయటకు వస్తుంది. అందుకని అంటున్నాడు, ఒక గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చితే కానీ, చనిపోతే కానీ, చచ్చిపోతే కానీ, అంటే ఏమంటున్నాడంటే, ఒక క్రైస్తవ జీవితము ఎలా నలుగుగొట్టబడాలంటే, నీ ప్రాణమును ప్రేమించుకునే అంత వ్యక్తిగా నీవు ఉండొద్దు, కానీ నీ ప్రాణమును అసహించుకునే వ్యక్తిగా, నా ప్రాణమును తాకట్టు పెట్టినట్లుగా, నా ప్రాణము ధారపోసినట్లుగా మీరు కూడా ప్రార్థనలో అంతగా నలిగిపోవాలి. మీరు విరిగిపోవాలి. మీ కన్నీరు అట్లా కారిపోవాలి. మన ప్రాణమును ప్రేమించుకున్నట్లయితే దాన్ని పోగొట్టుకుంటాం. చాలామంది ఏం చేస్తారంటే, నా ప్రాణం అంటాము, కానీ మన ప్రాణం మన చేతిలో లేదు. మన యొక్క భవిష్యత్తు మన చేతిలో లేదు. ఇది ఎవరి చేతిలోనికి వెళ్ళాలంటే యేసు ప్రభు చేతిలోనికి వెళ్ళాలి. దాన్ని ద్వేషించుకునే అంతకంటే నిజంగా నీ ప్రాణాన్ని ద్వేషించుకోమని కాదు, నువ్వు దేన్ని కూడా లెక్క చేయకుండా ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఒక చనిపోయిన వ్యక్తిలాగా అన్నిటినీ కూడా త్రోసివేసి దేవుని యొక్క పాదములను మాత్రమే ప్రేమించే వ్యక్తిగా మార్చబడినప్పుడు నీవు నిత్య జీవము పొందుకుంటావు అంటున్నాడు. ఇక్కడ తాత్కాలికమైన జీవితం అండి. ఇక్కడ శ్రమలు ఉంటాయి. నువ్వెంత ప్రార్థనా పరుడవైతే అంత శ్రమలు ఉంటాయి. నువ్వెంత భక్తిపరుడవైతే అంత శ్రమలు ఉంటాయి. కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు ఉండవు. శ్రమ అనేది శాశ్వతముగా నువ్వు చనిపోయే వరకు ఉంటాయని కూడా నేను చెప్పను. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. కానీ గోధుమ గింజ భూమిలో పడి పగిలిపోయి అది మొలకెత్తినట్లుగా నీ జీవితము క్రీస్తులో నీవు ఫలించినప్పుడు నిత్య జీవానికి వారసుడిగా, వారసురాలుగా నువ్వు మార్చబడతావు. అందుకని నీవు నీ జీవితాన్ని ప్రేమించుకోవడము కాదు, కానీ నీ ప్రాణాన్ని ద్వేషించుకొని అని రాయబడి ఉన్నది అక్కడ. అంటే ఎంత మాత్రము నిన్ను నీవు ప్రేమించుకొనక దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నీవు మార్చబడి దేవుని పాదాలు పట్టుకునే ఒక ప్రత్యేకమైన దూతలాగా నువ్వు మార్చబడాలి. భూమి మీదనే నువ్వు ఒక దూతలాగా మారిపోవాలి. నిన్ను చూస్తేనే ప్రజలు ఒక ప్రార్థనాపరుడు, ఒక ఆత్మీయుడు, ఒక దేవుణ్ణి వెంబడిస్తున్న కుమారుడు, కుమార్తె అని నా లక్షణాలు, నువ్వు నోరు తెరిస్తే నీ యొక్క జీవితంలో నుంచి జీవం అనే మాటలు బయటికి రావాలి. నిత్య జీవమునకు గురించిన మాటలు మనలో నుంచి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పిల్లలారా అని పిలుస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. పిల్లలారా అని పిలిచి క్రీస్తు స్వారూప్యము మీలోనికి రావడానికి నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఎంత భయంకరమో మీరు ఆలోచించండి. ఒక్కసారి శిలువ త్యాగమును గురించి వెనక్కు వెళ్తే ఆ శిలువ త్యాగము చేయడానికి ప్రభు తనను తాను కూడగట్టుకొని చెమట రక్త బిందువులుగా కింద పడే అంతగా వేదన పడ్డాడు.
అదే కాదు, సిలువ పైనకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రక్తపు బొట్టు రక్తము మడుగులై కారిపోయింది. అయితే పిల్లలారా, క్రీస్తు స్వారూప్యములోనికి రావడానికి మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎంత భయంకరం ఆలోచించండి. ఒక క్రైస్తవుడు క్రీస్తు స్వారూప్యములోనికి రాకపోతే, క్రీస్తు సారూప్యములో మీరు పెరగకపోతే, మీరు భూమిలో విత్తనాలు వేసి పగిలిపోయినట్లుగా మీ జీవితమును మీరు పగలగొట్టుకోకపోతే, మీ జీవితమును మీరు సరిదిద్దుకోకపోతే, మీ జీవితమును మీరు త్యాగపూరితముగా ఉంచుకోకపోతే మరలా దేవునికి ఏం కలుగుతుందట? ఏం కలుగుతుందటండి? ప్రసవ వేదన కలుగుతుందట. ఒక స్త్రీకి తెలుసు ప్రసవ వేదన ఏంటో. స్త్రీ ప్రసవ వేదనకు వెళ్ళింది అంటే తిరిగి వస్తుందో మరణించి వస్తుందో తెలియని ఒక పరిస్థితి. ఇప్పుడైతే ఆపరేషన్లు ఉన్నాయి, కానీ కొన్ని సంవత్సరాల వెనుకకు వెళ్తే ప్రసవ వేదన అనేది ఎంత భయంకరము అంటే మనిషి ఉంటుందో చనిపోతుందో తెలియని ఒక వేదనకరమైన పరిస్థితి. ఒక జీవిని భూమికి తీసుకొని వస్తున్నదని సంతోషము, కానీ ఇంకొక జీవి ఉంటుందో ఉండదో తెలియని ఒక అయోమయ స్థితి. గడగడ వణికిపోయేవారు ప్రజలు, గడగడ వణికిపోయేవారు. అయ్యో, ఈ బిడ్డ ప్రసవ వేదన పడినప్పుడు. అందుకే ఆమెకు బలమైన ఆహారము, ఆకుకూరలు, మంచి పోషణ, ఆమెకు ఎక్కువ దూరం నడిపించడము, బరువులు ఎత్తడము, చాలా ప్రయాసపడి ఆమెను దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. నిన్ను దక్కించుకోవడానికి ఒకసారి ప్రసవ వేదన పడ్డ యేసు ప్రభుకు మరలా నువ్వు ప్రసవ వేదన కలిగిస్తున్నావా? మీరు క్రీస్తు స్వారూప్యములోనికి వస్తున్నారా? క్రీస్తు స్వారూప్యము నీలో కనబడినప్పుడు నీలో మృదుత్వం ఉంటుంది. నీ గుండె పగిలిపోయినా కూడా ఇతరులను నువ్వు గాయపరచవు. నిన్ను చీల్చినా కూడా ఇతడు నేరస్తుడు అని నువ్వు చెప్పవు. కానీ ఆ తండ్రి పోలికను చూపించడానికి నిన్ను నీవు కూడగట్టుకొని ప్రభు యొక్క ప్రేమను వెల్లడిపరుస్తారండి. ఉన్నదా ఆ ప్రేమ? ఉన్నదా ఆ మార్పు? అంటే మనం ఏం చెప్తాం ఈరోజు? లేదు అనే చెప్తాం. చెప్పొచ్చు, లేదు అనే చెప్పొచ్చు. పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీలోనికి వస్తున్నదా? తాత్కాలికమైన శ్రమల నుంచి విడుదల పొందడానికే నీకు ఇంకా 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 అంటే ఇది ప్రాణమును ప్రేమించేవారు చేసేది. ప్రాణమును తృణీకరించే వారి జీవితంలో ఉండదండి. ఏం జరిగినా కూడా క్రీస్తు కొరకు బలముగా నిలబడి ఆయన స్వారూప్యంలోనికి వచ్చిన వారి జీవితాన్ని బట్టి మరలా ప్రసవ వేదన ఆయన పడడు. కానీ దేవుని బిడ్డ, ఇంకా నీ కోసమే బ్రతుకుతూ, ఇంకా నా జీవితం, నా పరిస్థితి అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తే, ఆ నిత్య జీవమును కొరకు నీవు ఆలోచన కలిగిన వ్యక్తిగా, ఆ పరలోక సంబంధిగా నువ్వు ఆలోచించకపోతే, ఇక్కడున్న శ్రమలను బట్టి, ఇక్కడున్న ఇబ్బందులను బట్టి, ఇక్కడున్న కార్యములను బట్టి, ఇక్కడున్న ఆస్తిపాస్తులను బట్టి, ఇక్కడున్న అన్ని మన నిజ జీవితంలో ఉన్న వాటిని బట్టి మనం ఏడుస్తూ ఉంటాము. కానీ మరలా ప్రసవ వేదన కలగకుండా జీవించాలంటే నువ్వు ఒక ఆత్మీయుడిగా చాలా బలము కలిగిన వ్యక్తిగా ఉండాలి. సింహాల బోన్లోనికి దానియేలు వెళ్ళిపోయాడు కదా, అప్పుడు ఏమనాలి? ఒక ఆత్మీయుడిగా ఆయన ఏమనాలి? బానిసగా కొనిపోబడి వచ్చాను. నీవు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని బానిసలుగా ఉంచావు, మరలా ఇప్పుడు సింహపు బోన్లోనికి వచ్చాను, నీకు బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. ఏంటి ప్రభువా, నువ్వు ఉన్నావా? ఇంత శ్రమ నాకెందుకు అని అడిగాడండి. దానియేలు అక్కడ మోకరించి తండ్రి అని స్తుతిస్తున్నాడు. రాజు వచ్చి, దానియేలు నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించెనా అంటే, రాజు చిరంజీవి అవునుగాక, నా దేవుడు రక్షించాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, నా దేవుడు సమస్తము చేయడానికి శక్తి కలిగిన వాడు అని ఆ సింహాన బోన్లో కూడా ధైర్యముగా చెప్పగలిగిన వాడు ఆత్మీయుడండి. నీ కష్టములో నష్టములో నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు చాలా కార్యములు చేయగలడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా?
కొన్ని శ్రమలు వచ్చినప్పుడు నేలకు కుంగిపోయి మరలా లేవమండి. అపవాదికి తెలుసు, ఎక్కడ కొడితే పడిపోతారో, ఎక్కడ దున్నుతే పడిపోతారో, ఎక్కడ పెళ్ళగిస్తే పడిపోతారో అని తెలుసు. కానీ మన దేవుడు ఎప్పుడు మనల్ని పట్టుకుంటాడండి, ఎత్తుకుంటాడు. ఆయన నీ శ్రమలో నిన్ను కింద నడిపిస్తే నువ్వు కుప్పగూలిపోతావని ఆయనకు తెలుసు. అందుకనే ఒక గొర్రె పిల్లను ఎత్తుకున్నట్టుగా ఆయన మెడల మీద ఎత్తుకొని నీవు నడవవలసిన మార్గము, నువ్వు ఎత్తుకోవలసిన శిలువ త్యాగమంతా కూడా ఆయనే మోస్తూ నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, అందుకే ఈరోజు ఇంకా సజీవులుగా ఉన్నాం, ఇంకా ఆత్మీయులుగా ఉన్నాం, ఇంకా ఆయనను వెంబడించగలుగుతున్నాం. ఇంకా ఆయనే స్వారూప్యము రావడానికి ఆయన అంటున్నాడు, ఇంకా మీరు నలుగొట్టబడినా కూడా క్రీస్తు స్వారూప్యము మీలోనికి రావాలి, క్రీస్తు ఒక గుణలక్షణాల మీలోనికి రావాలి. ఆయనకు మీ వలన మరలా ప్రసవ వేదన కలగకుండానట్లుగా మీరు జాగ్రత్తగా జీవించాలి అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన యేసు ప్రభు ఏం చేశాడట అంటే అవమానమును కూడా నిర్లక్ష్యపరిచాడట. ఎందుకంటే ఆయన ముందున్న బహుమానము కొరకు, బహుమానం ఎవరండి? నీవు నేనే. ఆయన బహుమానం ఎవరంటే ఒకరోజు తండ్రి ఎదుట నేను సిలువలో త్యాగము చేసి రక్షించుకున్న నా ప్రజలు అని చెప్పబోతున్నాడు. ఇదంతానట ఆయన ఆ అవమానమును కూడా నిర్లక్ష్యపరిచాడట. ఈరోజు ఒక నిత్య జీవం ఉన్నది, దేవుని ఎదుటని నిలవబడవలసి ఉన్నది అని మనం ఎరిగి నడుచుకుంటున్నామా? అక్కడ ఏమంటున్నాడంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయంట కొన్ని. చాలా సులువుగా పడిపోతాం, చాలా సులువుగా కదా. కోపం వచ్చేస్తుంది, పాపం వచ్చేస్తుంది, ఆ అనవసరమైన మాటలు వచ్చేస్తాయి. సులువుగా మన జీవితంలో తప్పుతో పట్టించడానికి అనేకమైన పరిస్థితులు మనకు తటస్థిస్తాయి. కానీ అవన్నిటిని నిర్లక్ష్యపరిచి నీవు వెళ్తున్నావా? అన్నిటిని పెడుతున్నారా? సులువుగా పాపం చేయడానికి అవన్నిటిని తప్పించుకుంటున్నారా? తప్పించుకోలేము. ఎందుకంటే యేసు ప్రభుకున్న అనుభవ జ్ఞానము మనకు లేదు గనక మరలా ప్రసవ వేదన మనము కలగజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనకు అనుభవ జ్ఞానం అంటే మనం వాక్యము చదువుతున్న కొలది మన జ్ఞానం పెరగాలి. మన జ్ఞానము పెరిగి నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా నన్ను నేను చంపుకోవాలి. బ్రతికి ఉండంగా చచ్చిపోవడం ఎలాగండి? చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి నువ్వు కొట్టినా కోసినా లేచి మాట్లాడతాడా? ఏంట్రా నన్ను దెబ్బేసావు అంటాడా? ఏంట్రా అంటాడా? అనడు కదా. గోధుమ గింజకి ఆ భూమిలో పడి పగిలిపోవాలి, చచ్చిపోవాలంటున్నాడు. అంటే ఇక్కడ కూడా అంటున్నాడు సులువుగా చిక్కులో పెట్టి పాపమును వదిలిపెట్టాలి. అంటే నువ్వు చచ్చిపోవాలి. అసలైన మార్గం ఏంటిది? ఏం చేయాలి? మంచిగానే భోజనం చేస్తాం, చలిస్తాం, మాట్లాడతాం, ప్రాణం ఉంటుందండి, కానీ చచ్చిపోవాలి. ఇది ఎలా సాధ్యము అంటే అది సాధన చేయాలి కదా. అది సాధన చేసేటప్పుడు ఉంటుందండి, మనకు కూడా చాలా వేదన కలుగుతుంది, మనకు కూడా చాలా బాధ కలుగుతుంది. కానీ అది సాధన చేస్తే నువ్వు క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి వెళ్తావు. మరలా ఆయన ప్రసవ వేదన నిన్ను గురించి పడడు. అప్పుడు నీ తండ్రి నిన్ను గురించి ఆనందిస్తాడు. నీ తండ్రి నీకు ఏ బహుమానం ఇవ్వాలనుకున్నాడో, అక్కడ ఏ స్థాయి నిర్ణయించి ఉన్నాడో ఆ స్థాయిలో నిన్ను నిలబెట్టడానికి నీ ప్రభు ఆనందిస్తూ ఉంటాడు నీలో. సులువుగా చిక్కులు పెట్టే పాపములన్నిటిని వదిలిపెట్టడానికి మన వంతు మనము సాధన చేయాలి, ప్రయత్నించాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం.
ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏం చేశాడట మనల్ని? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, అంతేనా? ఒక భాష మాట్లాడే వారిని కాదు, ఒక వంశము వారిని కాదు, ఏ వంశము వారినైనా కూడా, ఏ భాష మాట్లాడు వారినైనా కూడా ఈ గ్రంథము విప్పడానికి నువ్వు యోగ్యుడవు, నీవు ఈ ప్రజలను నీ రక్తం ఇచ్చి కొన్నావు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ దూతలు చెప్తున్నారండి, మా దేవునికి ప్రజలుగా ఒక రాజ్యముగా ఉండడానికి నీవు రక్తం ఇచ్చి కొన్న ప్రజలు వేరు, ఈ ముద్ర నువ్వే విప్పాలయ్యా అంటున్నాడు. నిన్ను గురించిన సమాచారము తెలియజేయాలంటే ఆయననే విప్పాలట. పరలోకంలో ఒక దూత వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నది, నీవు ఈ ప్రజలను కొన్నావు, నిన్ను విలువ పెట్టి కొన్నాడు యేసు ప్రభు. ఎవరు భూమి మీద కొన్నారో కొనలేదో నాకు తెలియదు. ఎవరైనా కొన్నారా మనల్ని? ఎవరు కొనలే. మనతో గాడిద సాకర చేయించుకుంటారు, కొనుడు లేదు పాడలేదు కదా. భార్యగా ఉంటే చెయ్యి, తల్లిగా ఉంటే చెయ్యి, అత్తగా ఉంటే చెయ్యి, అమ్మగా ఉంటే చెయ్యి, నాన్నగా ఉంటే చెయ్యి, చెల్లెగా ఉంటే చెయ్యి, అక్కగా ఉంటే చెయ్యి, గాడిద సాకర చేయించుకుంటారు. నాన్నగా ఉంటే చెయ్యి, తమ్ముడుగా ఉంటే చెయ్యి, అన్నగా ఉంటే చెయ్యి, అక్కగా ఉంటే చెయ్యి, కొడుకుగా ఉంటే చెయ్యి కదా. ఇది బదులు తీర్చుకోవడమే, చెయ్యి 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 ఉన్నది పీక్కొని తినడమే. కానీ మన యేసు ప్రభుట మనల్ని ఆయన్ని రక్తం ఇచ్చి కొన్నాడట. దేవుని బిడ్డ రక్తం ఇచ్చి వెలబెట్టి కొన్నాడు. నీకెంత పౌరుషం ఉండాలి, ఆయన కొరకు బ్రతకాలని నీకెంత పౌరుషం ఉండాలి, ఎంత రోషం ఉండాలండి. ఉన్నదా? చిన్న చిన్న విషయాలకు మనం పడిపోవట్లేదా? నా హృదయం చాలా గాయముగా ఉన్నది, కానీ నేను యేసు ప్రభు కొరకు నిలబడగలుగుతున్నా అంటే నా శక్తి, నా సామర్థ్యము కాదు. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన కృప నా మీద రోజు కుమ్మరిస్తున్నాడండి, రోజు కుమ్మరిస్తున్నాడు. ఈరోజు ఉదయకాలం కూడా ఒక దూత వచ్చి నాతో మాట్లాడడం, నన్ను బలపరచడం నేను అనుభవించాను. కనుకనే మీ ఎదుట నిలబడి మీకు ఈ వాక్యం చెప్పగలుగుతున్నాను. లేకపోతే నేనున్న స్థితిలో ఒకవేళ సాధారణమైన దేవుడు పట్టుకుని నడిపించిన వ్యక్తి అయితే నిలబడి ఇంత వాక్యం చెప్పడం అసాధ్యమని నేను చెప్తాను. నా అనుభవంలో నేను చెప్తాను అసాధ్యము. కానీ ఇది సాధ్యమవుతున్నదంటే నా కొరకు వెలపెట్టి కొన్న యేసు ప్రభు నా పక్షముగా నిలబడ్డాడు. దూతలు అడుగుతున్నారు, లెక్కింపజాలని ఒక జన సమూహం అక్కడ ఉన్నదట. తెల్లని వస్త్రములు వేసుకొని ఉన్నారట. వీరు ఎవరు అని అడిగితే గొర్రె పిల్ల రక్తములో వీరి వస్త్రములను ఉతుక్కొని వచ్చారు అని చెప్తున్నాడు. ఆయనే వారికి కాపరి అని చెప్తున్నాడు. ఆయనే వారికి కాపరి అని చెప్పి ఇక వీరికి దుఃఖమైనను బాధ అయిన ఉండదంటే అక్కడికి పోయిన తర్వాత ఆ మాట నెరవేర్చబడుతుంది. కానీ ఇక్కడ నీ యొక్క ప్రతి భాష బిందువును కూడా చూడబోతున్నాడు. ఆయా భాషలో మాట్లాడేవారు, ఆయా వంశముల వారిని యేసు ప్రభు అట రక్షించుకున్నాడని ఎక్కడ సాక్ష్యం ఇస్తున్నారంటే ఆ దేవదూతలలో ఒక ప్రధానమైన పెద్ద దూత వచ్చి అడిగితే ఈ ప్రజలందరూ ఎవరంటే వీరు మహాశ్రమలలో నుంచి వీరి యొక్క వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో కడుక్కొని మహాశ్రమలు పడి ఇదిగో ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారట. ఆ సాక్షిగా నువ్వు నిలబడడానికి కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని దుఃఖాలు వచ్చినప్పుడు నీవు ఓర్పుతో సహనముతో సహించి దేవుని యొక్క చేయి పట్టుకొని నడిచినప్పుడు ప్రతి శ్రమలో నీకు విజయాన్ని ఇస్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రధాన కాపరి ఎవరటంటే గొర్రెపిల్ల రక్తం, ఆయనే మన కాపరిగా ఉన్నాడట. మన వస్త్రములు తెల్లగా మారిపోతాయట. మనము తెల్లగా మారిపోతాం, దూతల్లాగా మారిపోతాం.
అక్కడ ఒక సమూహంలో మనం ఉండబోతున్నాం. ఆ రాజ్యము కొరకు సిద్ధపడుతున్న నీ భాష బిందువులు ఇక్కడ తుడుస్తాడు, అక్కడ కూడా తుడుస్తాడండి. మీ కళ్ళలోంచి ఉదయము సాయంత్రము మీ గుండె పగిలిపోతున్నట్లుగా చాలాసార్లు వెక్కి వెక్కి ఏడుస్తున్నావు, పడకలో పడుకొని ఏడుస్తున్నావు, మూలుగుతున్నావు, గుక్క పెడుతున్నావు. నీ అమ్మ చూడట్లేదు, నాన్న చూడట్లేదు, నీ సహోదరుడు చూడట్లేదు, కానీ సృష్టికర్త నిన్ను చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ భాష బిందువులు ఆయనే తుడుస్తాడు. ఆయన తుడిచినప్పుడు శాశ్వతమైన ప్రేమ ఎక్కడికి పంపిస్తాడట? జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించి. ఎక్కడ నడిపిస్తాడట? నీ యాత్ర ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు, నాకు దారి కనిపించట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు అని అంటాం కదా మనం. నీటి బుగ్గల యొద్దకు మనల్ని నడిపిస్తాడట. నీటి బుగ్గలు ఎక్కడ ఉన్నాయి? నీటి బుగ్గలు ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో ఉంటే ఇప్పుడేం ప్రయోజనం అండి అంటారా? ఇక్కడ కూడా నీకు నీటి బుగ్గలను తయారు చేస్తాడు కదా. దప్పితో ఉంటే వచ్చి ప్రవక్త దగ్గర వేడుకుంటే మెట్టల మీద నుంచి నీళ్లు ప్రవాహముగా వచ్చినట్లుగా మనకు తెలుసండి. జీవజల బుగ్గల యొద్దకు నన్ను నడిపిస్తాడు. జీవజల బుగ్గలు నీకు ఇస్తాడు. దాహం ఉన్నదా? ఇస్తాడు. రోగం ఉన్నదా? స్వస్థపరుస్తాడు. గాయపరచబడి ఉన్నావా? కడతాడు. ఆ నీటి బుగ్గల యొద్దకు నిన్ను నడిపించి నీకు సేద తీర్చి నీ యొక్క చెంపల మీద నీ బాష్ప బిందువులను ఆయన గాయపడిన హస్తముతో నీకు తుడిచివేస్తాడు. ఆయన గాయపడిన హస్తముతో తుడుస్తాడు. ఊరుకో నా ప్రియ కుమారి, నా ప్రియ కుమారుడా, నా సహోదరుడా, ఊరుకో, నువ్వు ఏడవద్దు అని చెప్తాడు. ప్రజలు ఏడుస్తూ ఉంటే నవ్వుతారు కదా. అపవాది నువ్వు ఏడుస్తూ ఉంటే నవ్వుతుంది, కానీ నీ దేవుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన హృదయము పగిలిపోతుందండి. ఆయన హృదయము నెమ్మదితో ఉండదు. నీ బాష్ప బిందువులు తుడిచి వరకు నా ప్రభు మనసులో నెమ్మది ఉండదు. ఆయన తుడిచి నీటి బుగ్గల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన సహోదరుడా, ఈరోజు వరకు బాధతో వేదనతో ఉన్నావేమో, కానీ నీవు నీ జీవితాన్ని మార్చుకుంటూ ప్రభుకు నీ జీవితము ఒక అర్పణగా చేసుకో. నీ ప్రతిరోజు కూడా నీ వస్త్రము నా గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కో. ఏ మచ్చ, ఏ డాగు లేకుండా ప్రతిరోజు నువ్వు సిద్ధపరుచుకో. క్రీస్తు స్వారూప్యంలోనికి నువ్వు రావడానికి మాత్రమే ప్రయత్నించు. దేనికోసము నువ్వు ప్రయత్నించకు, దేనికోసం నువ్వు ప్రయాసపడకు, కానీ ప్రభు నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను నీటి బుగ్గల యొద్దకు నడిపించి నీ బాష్ప బిందువులు తుడవబోతున్నాడు. ఆయన వైపే చూద్దాం, మరి దేని వైపు చూడొద్దు.